హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను ఖీర్ పూరీని తయారు చేస్తున్నానండి. దానికోసం మనం ముందుగా 1 లీటర్ పాలను తీసుకోవాలి. పాలను బాగా వేడి చేయాలి. ఆ వేడైన పాలల్లో అరగంట నానబెట్టిన బాస్మతి రైస్ మరియు జీడిపప్పులను ఒక మిక్సీ జార్లో వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. పాలను బాగా వేడి చేయాలండి. పాలనివి బాగా చిక్కబడాలి. చూడండి, ఇక్కడ వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా ఉంటే సరిపోతుంది. దాని తర్వాత మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న జీడిపప్పు బాసుమతి పేస్ట్ని పాలల్లో వేసి బాగా కలుపుకోవాలి. కలపకపోతే అండి ఉండలనేవి కట్టేస్తాయి. అందుకే పాలను బాగా కలుపుతూ 2 నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత పంచదార మరియు యాలకులను పౌడర్ చేసి యాడ్ చేసుకోవాలి. స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటే మీకు రుచికి తగినంతగా మీరు షుగర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను చివర్లో మిల్క్ మేడ్ని యాడ్ చేశానండి. మిల్క్ మేడ్ అనేది ఆప్షనల్ అండి. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. చివర్లో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే బాదము మరియు జీడిపప్పులను యాడ్ చేస్తున్నానండి. ఆల్మోస్ట్ కీర్ అనేది రెడీ అయిపోయిందండి. ఇక్కడ చూడండి, ఎంతో ఎమ్మీ మరియు ఎంతో క్రీమీగా ఈ కీర్ అనేది ఉందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి రిజల్ట్ ఎలా వచ్చిందో. పూరీ కోసం పిండిని ముందుగానే తడిపి ఉంచుకోవాలి. ఈ తడిపి ఉంచుకున్న పిండిని నైఫ్తో చిన్న చిన్న భాగాలుగా కట్ చేసి పూరీలను రౌండ్ షేప్లో ఒత్తుకోవాలి. ఒత్తుకున్న పూరీలను ఒకదాని తర్వాత ఒకటి హీట్ అయిన ఆయిల్లో వేసి మనం ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, పూరీ మరియు ఖీర్ అనేది రెడీ అయిపోయింది. వాటిని సర్వ్ చేసుకోవటమే. ఈ ఖీర్ మరియు పూరీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ కాంబినేషన్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి రిజల్ట్ అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.